హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ సర్వశేష్ కంపుల. నేను రేమార్ సిఆర్ జాబ్ షార్జెస్ అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కావాలి సప్లైస్. ఈరోజు ఏంటంటే టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ నాకు ఫ్లిప్కార్ట్లో ఇలా బిల్ సేల్ ఉంది. ఆఫర్స్ అయితే ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయి. అది ఒకసారి మీకు చూపిద్దామని లైవ్గా అనిపించింది నాకు. దానికోసమని వీడియో చేస్తున్నాను. ఏంటంటే నాకు ఈరోజు వచ్చేసి డేట్ 7th, రేపు ఇవ్వాల్సిన ఆర్డర్స్ అనమాట. ఇవన్నీ 8th అనమాట. 8th ఇవ్వాల్సిన ఆర్డర్స్ వచ్చి 50 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ ఎలా ప్రాసెస్ చేస్తాము, అసలు ఎవరెవరు ఆర్డర్స్ పెడతారు, ఎక్కడ ఏ ఊరి నుంచి పెడతారు, సో ఇవన్నీ ఒకసారి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి చెప్తున్న వచ్చిన ఆలోచన మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు అయితే వీడియో పెడుతున్నాను. చెక్ చేసుకోండి ఒకసారి మొత్తం అంతా. ఈరోజు డేట్ 7 అండి. మీకు రేపు మార్నింగ్ నేను 50 ఆర్డర్స్ ఇవన్నీ ఎలా చేస్తామనేది. ఇవ్వండి, నాకు 14 ఆర్డర్స్ అయితే రేపు మార్నింగ్ ఇవ్వాలి. ఇవన్నీ నేను ప్రింట్ కొడుతున్నాను. మొత్తం ప్రింట్ కొట్టి ప్యాక్ చేసి పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని డిస్పాచ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. అయితే మీకు ఎన్ని అంటే నాకు ఆర్డర్స్ రావడం చేయడం కాదు, మనకి మేమైతే విజయవాడ తెలుసు కదా మీకు, విజయవాడ ఆంధ్రప్రదేశ్. బట్ ఇక్కడ నుంచి మనం ఏ ఊర్లు పంపిస్తాము, ఎక్కడెక్కడ అలా ఆర్డర్ పెడతారు, ఏమేమి ఆర్డర్ పెడతారు అంటే ప్యాంటు షర్ట్ సూట్సే పెడతా ఉంటారు. బట్ మనకి ఆంధ్ర కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అది ఒకసారి నాకు వచ్చిన ఆర్డర్స్ మీద షేర్ చేసుకుందాం అనిపించింది. సో ఎవరెవరు ఆర్డర్ పెడతారు, ఏం పెడతారు, మేము అసలు అలా ప్యాక్ చేస్తాము, అసలు ఎలా ఐటమ్స్ ప్రింట్ తీస్తామో మొత్తం చూపిద్దాం అనిపించింది నాకు. ఒక 5 minutes వీడియో అండి. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అయితే ఐడియా వస్తుంది. మన మెయిన్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే, నా దగ్గర స్టాక్ ఆంధ్ర తక్కువ వెళ్తుంది, అవుట్ ఆఫ్ ఆంధ్ర బాగా తీసుకుంటారు. అదేంట్రా అంటే మనకి కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, మనం వచ్చేసి వెరైటీస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎక్కువ వాడడానికి ఇష్టపడడం. అదే వేరే వేరే స్టేట్స్ వాళ్ళు బాగా వాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ రెడ్ ప్యాంట్ కానీ గ్రీన్ ప్యాంట్ ఇట్లాంటివన్నీ కూడా ఇది మీకు ఒకసారి చూపిస్తూ ఉంటాను. చెక్ చేసుకోండి, మీకు ఐడియా వస్తుంది. మొత్తం అంతా ఓవరాల్ తీస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రింట్స్ తీయాలన్నమాట. మీకు 8 ప్రింట్స్ తీస్తున్నాను. మొత్తం సెట్టింగ్ పెట్టి ప్రింట్ తీసుకున్నాం. మనకి ఏంటంటే వెరైటీ ప్రింట్ షర్ట్స్ కానీ లేదంటే కనుక డిఫరెంట్ ప్యాటర్న్స్ వాడదామన్నా చేద్దామన్నా కూడా పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, లేదా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా, బాగోదేమో, మన ఏజ్ దాటిపోయింది అంటే ఫీలింగ్లో మనం బాగా ఉంటాము. మొత్తం సౌత్ ఇండియా అంతా. నార్త్ ఇండియన్స్ అందరూ ఎలా ఉంటారంటే అసలు అది పట్టించుకోరండి. వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, మనకి ఐటమ్ ఇస్తే మన బడ్జెట్లో వస్తే వాళ్ళు వేసుకున్నామా లేదా, అంతేగాని మనకు వేరే వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఏమనుకుంటారు అని కూడా కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉండదు. సో అట్లా కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం కూడా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే లేక ఎంతసేపు పాత చింతకాయ పచ్చడిలాగా అదే ప్లెయిన్ అదే స్టైప్లో అదే ప్యాటర్న్ వేసుకుంటూ కూర్చుంటే వెరైటీ ఉండదు. మనం ఎలాగో అమౌంట్ పెడతా ఉంటాము, ఐటమ్ కొనుక్కుంటాం. కొత్త కొనుక్కోండి. అంటే నేను చెప్పేది అంటే ఆఫీసులకి పోల్ చొక్కాలు వేసుకోమని చెప్పట్లేదు. మీరు ఫార్మల్గా వేసుకోండి. ఫార్మల్ కాకుండా బయటికి మనకి క్యాజువల్ వేర్ వేసుకున్నప్పుడు మనకు నచ్చిన కలర్ నచ్చిన కూడా మనం వేసుకోవచ్చు. ఇది కొత్త హైదరాబాద్ నాగార్జున అతను పెట్టారు, హైదరాబాద్ నుంచి పెట్టారు నాకు. అలాగా మీకు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆర్డర్స్ చూపిస్తూ వస్తాను. ఇది దిలీప్ అతను పెట్టారు, ఉత్తరప్రదేశ్ నుంచి పెట్టారు. ఇది దిలీప్ యాదవ్ అనే అతను. నెక్స్ట్ ఇంకా మీకు చూడండి ఒక ఐడియా వస్తుంది. రమేష్ తమిళనాడు నుంచి శంకారి అంటారు, తమిళనాడు నుంచి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రంజూస్ వాళ్ళ అది ఏ ఊరిది ఐడియా లేదు. నెక్స్ట్ అబ్దుల్ సబీర్ ఖాన్ ఏపీ అనమాట. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి పెట్టారు ఒకళ్ళు, రంగనాథన్ అతను. అలా మీకు మొత్తం చెప్తా ఉన్నా చూడండి ఒకసారి ఐడియాస్. ఇది అబుస్ సలాం వెస్ట్ బెంగాల్ అండి. మీకు రకరకాల స్టేట్స్ నుంచి పెడతా ఉంటారు నాకు ఆర్డర్స్ అనేది. అది చూపించుకుందాం ఒక ఐడియా కోసం అనేది. ఇది గుజరాత్ వడోదరా అండి, కాంతిలాల్ అని అతను పెట్టారు, వడోదరా నుంచి పెట్టారు. ఇంకా ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు పుణ్యస్వామి అని అతను పెట్టారు, యూపీ అని నోయిడా నుంచి పెట్టారు. ఇది పుణ్య సోనం అని అతను ఉత్తరప్రదేశ్ నోయిడా నుంచి పెట్టారు ఆర్డర్స్ ఇది. దాని తర్వాత ఢిల్లీ నుంచి ఆర్డర్ పెట్టారు, అమర్ అని అతను పెట్టి న్యూఢిల్లీ నుంచి ఆర్డర్ పెట్టారు. అడ్రస్ కూడా క్లియర్గా ఉంటుంది మీకు. ఎందుకంటే నేను మీకు ఆర్డర్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ప్రదీప్ తివారీ మహారాష్ట్ర అండి. ఇట్లా ఎన్ని నాకు రకరకాల స్టేట్ చూస్తూ ఉంటాయి. మనం ఎందుకు ఆ ఆర్డర్స్ పెట్టలేకపోతున్నాం ఆలోచన. ఎందుకంటే విజయవాడ నుంచి ఒక ఆయన పెట్టారు. నెక్స్ట్ విజయవాడ ఆర్డర్స్ 2-3 ఉన్నాయండి. ఇది విజయవాడ వెలగ కవిత అని ఆయన పెట్టారు. ఇది కూడా ఆవిడ వెలగ కవిత అని లైబ్రరీ స్ట్రీట్ ఆపోజిట్ వెంకటేశ్వర ఆలయం. నాకు అందరూ తక్కువ చెప్పాను కదా, 4 ఆర్డర్స్ వాళ్ళే ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సతీష్ జవన్ జైల్, ఇది మహారాష్ట్ర అండి, పట్వాడ. దాని తర్వాత వచ్చేసి మనకి మురళీ మనోహర్ పాట్నా. నెక్స్ట్ అశుతోష్. ఇలా రకరకాల స్టేట్స్ నుంచి పెడుతున్నారండి. మీకు మొత్తం అన్ని చెక్ చూపిస్తే ఐడియా వస్తుంది. ఇది డాక్టర్ పెట్టాడు ఒక అతను ఒరిస్సా నుంచి. దాని తర్వాత వేరే ఇది వచ్చి ఒరిస్సా నుంచి ఇది కూడా కోరపుట్ అని ఇతను డాక్టర్ పెట్టాడు, ఒరిస్సా ఆర్డర్. ఇది ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఉంటాయి, సిఓడి ఉంటాయి. ఇది ఒరిస్సా ఆర్డర్ ఉంది.
ఇది డాక్టర్ ముకుంద్ అని అతను పెట్టారు. ఇది వచ్చేసరికి మన వెస్ట్ బెంగాల్ ఆర్డర్ అండి. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి పెట్టారు ఆర్డర్. ఇది అలా ఒక్కొక్క స్టేట్ నుంచి పెడుతున్నారండి. మీకు వెస్ట్ బెంగాల్, నార్త్ ఇండియా నుంచి మోస్ట్లీ ఉండే మహారాష్ట్ర. ఇప్పుడు అక్కడ షాప్స్ లేక కదా మన దగ్గర ఉత్తరప్రదేశ్ వస్తుంది. కుమార్ రెడ్డి కేంద్రం పెట్టారు. వాళ్ళ దగ్గర షాప్స్ లేక కాదు కదా మనకి పెట్టేది. పృథ్వీ నాయక్ తెలంగాణ, చాలా చాలా స్టేట్స్ నుంచి చాలా వెరైటీస్ పెడుతున్నారండి. బాగానే పెడుతున్నారు. బట్ నాకు బాధ వేసేది ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళు కొనలేకపోతున్నారు, మనం కొనలేకపోతున్నాము. వెరైటీ ఆఫ్ మోడల్స్ వాడబోద్ది కర్ణాటక అండి. వెరైటీ ఆఫ్ మోడల్స్ మనం కొనలేకపోతున్నాం. ఎందుకని? అమౌంట్ లెక్క కాదు, ఏం లెక్క కాదు. కేవలం వేరే వాళ్ళు ఏమనుకుంటారన్న ఆలోచనలు తప్ప వేరే ఏం లేదు. అమౌంట్ బాగా పెట్టగలం. ఇంకా చెప్పండి, వాళ్ళకంటే మనమే బాగా ఎక్కువ. నేను కృష్ణా జిల్లా అయితే చాలా బాగా ఉంటారు, బట్టల గురించి బాగా ఉంటారు. బట్ ప్యాటర్న్ చెప్పట్ల కాన్సెప్ట్ వేరే వాళ్ళు మనం ఏమనుకోకూడదు కాన్సెప్ట్ మనం బతుకుతున్నాం. సో దాని నుంచి బయటకు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇది అస్సాం అండి, బెనైన్ అతను అస్సాం నుంచి పెట్టారు. ఇప్పుడు ఇంతంత మనం విజయవాడ నుంచి ఇంతమంది సప్లై చేస్తున్నప్పుడు ఆంధ్ర సప్లై చేయలేకపోతున్నందుకు నాకు బాధగా ఉంటుంది. అంటే కస్టమర్స్ ఎందుకు కొనలేకపోతున్నాను ఆలోచించాను. కాన్సెప్ట్ ఇదే. సో ఇవన్నీ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. బాగా వెరైటీ ఆఫ్ మోడల్ లేకపోతే వాళ్ళు ఎందుకు కొంటారు? ఇన్ని మోడల్స్, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. రెడీ డిస్కౌంట్ వస్తుంది, ప్యాటర్న్ వస్తుంది, మోడల్ వస్తుంది కొనుక్కునేది. వెస్ట్ బెంగాల్ అండి. చాలా చాలా ఊరు నుంచి ఇంతమంది పెడుతున్నారు, చేస్తున్నారు, బాగా అమ్ముతున్నాను. ప్రింటెడ్ షర్ట్స్ బాగా అమ్ముతున్నాను, ప్యాటర్న్స్, స్ట్రైప్స్, కలర్స్, ప్యాంట్ కూడా కొత్త కొత్త ప్యాంట్స్ కలర్స్ అమ్ముతున్నాను, షర్ట్స్ కొత్త కలర్స్ అమ్ముతున్నాను. మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మ్యాక్సిమం వాడేది ఏంటంటే లెనిన్ షర్ట్స్, లెనిన్ కాటనా, లెనిన్ వైటా, కలర్సా, లేదు వాడితే ప్లెయిన్ వాడతారు, లేదా వైట్లో కొంచెం కాస్ట్లీ వాడతారు. మీరు డబ్బుల గురించి నేను మాట్లాడలేదండి ఇక్కడ. మీ బడ్జెట్లో మీరు కొనుక్కోండి. వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి. బట్టల ఫీల్డ్ అనేది చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మోడల్స్ కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి, కలర్స్ కూడా చాలా వస్తున్నాయి. మీరు వాడిన కలర్ వాడకుండా ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే లేడీస్ ఎక్కువ మోస్ట్లీ ఏంటంటే ఆ ప్యాటర్న్లో ఉంటారు. ఆ మోడల్ వాడేసాం వద్దు, ఈ మోడల్ వాడేసాం వద్దు అని చెప్పేసి. అలా కాకుండా మనం కూడా కొంచెం డెవలప్ అవ్వాలని ఆలోచిస్తున్నాను నేను. ఎలాగంటే ఈ ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్ అంటే ఈ కలర్ వాడాం, ఆ కలర్ వాడాం, స్ట్రైప్స్, చెక్స్, ప్లెయిన్, ప్రింటెడ్ వాడతాము. దానిలో వెరైటీ ఆఫ్ కలర్స్, వెరైటీ ఆఫ్ మోడల్స్ మారుతూ ఉంటే కొంచెం మనకి కొత్త కొత్త ప్యాటర్న్స్ వేసుకుని మనకి కొద్దిగా హాయిగా అనిపిస్తుంది. ఎంతసేపు అదే ప్యాటర్న్ కాకుండా మార్చుకుంటూ వెళ్దాం. ఇవన్నీ చూపించిన కారణం అదే అండి. చూసారు కానీ వీడియో ఇంతవరకు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా అన్ని పాత వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే నా ఛానల్ హ్యాక్ అయింది, మీకు స్టార్టింగ్ చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా కొత్త మనకి ఏంటంటే ఈ వీడియోస్ పాతవి కానీ మొత్తం సబ్స్క్రిప్షన్ చూసుకోండి. మాకు ఇది వచ్చే అడ్రస్ కూడా మారిందండి. నా ఫోన్ నెంబర్ చెప్తాను, 9491753575 అండ్ 7075087065. వెబ్సైట్ ఉంది www.vijayshore.in. అలాగే మాది అడ్రస్ కూడా కొత్త అడ్రస్ మారిందండి. నేను అయితే కనుక పాత దానిలో ఏమవుతుందంటే నేను ఉండను, కొత్త బ్రాంచ్లో నేను ఉంటాను. నన్ను కలవాలనుకున్నా, నా వీడియోస్ చూడాలనుకున్నా, మొత్తం నా గురించి సజెషన్ కావాలన్నా మీరు అక్కడ ఆ షాప్కి రావచ్చు. ఇది విజయవాడలోనే. పాస్ షాప్కి షాప్ అప్రాక్స్ కిలోమీటర్ దూరం అండి, పెద్ద దూరం ఏం కాదు. ఎక్కడంటే ఏలూరు రోడ్ అండి. ఏలూరు రోడ్ వచ్చేసరికి మా విజయటాక్ సెంటర్ ఉంటుంది. విజయటాక్ సెంటర్ దగ్గర సోనో విజన్ ఆపోజిట్లో రామ మందిరం అని ఉంటుంది. రామ మందిరం సందులోకి వస్తే కోటైమిస్ అని ఉంటుంది. కోటైమిస్ పక్కనే బెసైడ్ ఆనుకుని పెట్టాము. సేమ్ అది మీకు ఏమవుతుందండి, యాక్చువల్ మీకు ప్రజెంట్ నేను చేసే వీడియో ఓల్డ్ షాప్లో చేస్తున్నాను. ఇది కొంచెం మాది ఓన్ బిల్డింగ్ వల్ల మీకు ఇదంతా స్టోర్ గదులుగా ఉంటుంది. న్యూ స్టోర్ ఏమవుతుందంటే కొంచెం పెద్ద షాప్లో తీసుకున్నాం, 400 సెఫ్ట్ తీసుకొని ఒకటి షోరూమ్లో పెడుతున్నాము. కస్టమర్స్కి ఏమవుతుందంటే మెయిన్ ప్యాటర్న్ కూడా కారణం ఏంటంటే లుకింగ్ అనేది. మీకు ఏమవుతుందంటే ఇదంతా మాది అప్రాక్స్ ఒక 7 రూమ్స్. ఇవన్నీ మీకు కొద్దిగా గదులు ఉండడం వల్ల కస్టమర్స్ కూడా అర్థం కావట్లేదు. సో అర్థం అవ్వని ఆలోచనలో నేను ఏంటంటే ఒక కొత్త షాప్ పెట్టి మొత్తం అంతా ఒకే దగ్గర పెట్టామనుకోండి, కస్టమర్ లుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూయింగ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఆలోచనలో కొత్తగా షాప్ పెడుతున్నాము. అది కూడా మీకు నన్ను కలవాలంటే అక్కడ రావచ్చు. చెప్పే అడ్రస్ మీకు విజయవాడ ఏలూరు రోడ్డు విజయటాక్స్ దగ్గర రామందిరం, సోనో విజన్ ఆపోజిట్ రామందిరం ఉంటుంది. రామందిరం సందులోకి వస్తే ఆనుకొస్తుందండి, మెయిన్ రోడ్ కాదు, ఏలూరు రోడ్లోనే. సందులోకి వస్తే మీకు ఏమవుతుందంటే కోటైమిస్ అని వస్తుంది. అక్కడ ఎవరైనా చెప్తారు కోటైమిస్ అంటే దాని పక్కనే మన షాప్ కనబడుతుంది, రేమాండ్ హోల్సేల్ షాప్ అని కనబడుతుంది. ఇదే పేరు ఉంటుంది సార్, రేమాండ్ హోల్సేల్ షాప్ అని ఉంటుంది. మీ డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 9491753575 అండ్ 7075087065. వెబ్సైట్ కూడా ఉంది చెప్పాను మీకు. వెబ్సైట్ వచ్చేసరికి vijayshore.in. అలాగే మీకు మార్నింగ్ 10:30 AM టు నైట్ 9 PM దాకా ఉంటాను. సండే కూడా ఉంటాను, కావాలంటే ఇబ్బంది లేదు. మీరు నాకు ఫోన్ సండే ఒకసారి సాటర్డే ఫోన్ చేస్తారండి, ఇబ్బంది అంతగా ఏం లేదు. ప్రెసెంట్ అయితే మీకు ఏంటంటే ఈ వీడియోస్ అయితే ఎంతవరకే కానీ ఇలా చేస్తూ ఉంటాను. మీకు ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో హ్యాక్ అని చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయగలుగుతున్నాను. ఉంటాను. నమస్తే, మీ శతకోటి సతీష్ కంపన.